సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారంలోని కొలన్ అనంతరెడ్డి గార్డెన్ లో జరిగిన రైతులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీధర్ రెడ్డి, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చామని, యూరియా ధర పెరిగినా 1100 రూపాయలకే ఇచ్చిన ఘనత బీజేపీదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదని, రైతుల రుణమాఫీ పేరుతో మోసం చేశారని, ఏ ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. రైతులకు ఇస్తామన్న 15,000 రూపాయలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ 36,800 మందికి ప్రధానమంత్రి కిసాన్ పథకం మంజూరు చేయడం జరిగిందని, దేశంలో 14 రకాల పంటలకు ఉచిత పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. దేశంలో ప్రతి పంటపై రైతులకు కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఏ విధంగా ఇష్టపడితే బాగుంటుంది. 12 కోట్ల మంది దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క నుండి 5 ఎకరాల లోపల ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. మీరు ఒక్కడ ఆలోచించుకోవాలి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే సుమారు 35,80,000 మందికి ప్రతి రైతుకు 3 సార్లు 2,200 రూపాయల డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎక్కడ నుంచి అవసరం లేదు, ఎవరికి లంచం అవసరం లేదు, ఏ అధికారులు అవసరం లేదు. 5 ఎకరాల లోపల ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఒక్కరికి 6 ఎకరాలు చచ్చిపోయినటువంటి రోజుల్ని యూరియా ఎందుకంటే పోలీసు బందోబస్తు లేకుండా యూరియా సంస్థలు అమలైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల్లో 700 రైతులకు యూరియా లేనటువంటి కష్టం లేకుండా యూరియా సప్లై చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. చాలా మంది చెప్తారు మోడీ గారు చదువుకోలేదు, వారు బాగా చదువుతున్నారు, దీన్ని చదువుతున్నారు, వారు చదువుకున్నారని బాగా తెలియజేస్తున్నారని అని చెప్తారు. కానీ కేంద్ర జిల్లాలో ఆక్స్ఫర్డ్లో జరుగుతున్నటువంటి మన్మోహన్ సింగ్ కి చిదంబరం ఆలోచన యూరియాకి వేప పువ్వు కలిస్తే రైతులు 40 భూమికి ఈ యూరియాని ఇతర రకాలుగా ఉపయోగించకుండా, కమర్షియల్ యాక్టివిటీస్ కి వాడకుండా యూరియా రైతులకు ఉపయోగించాలని ఆలోచించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యూరియాకి వేప పువ్వు కలిస్తే పాలు తయారు చేసినటువంటి యూరియాలో పిల్లలు అమ్ముకునేటువంటి పాల యూరియాతో తయారు చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ